నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం కన్యా రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి. హరిద్వార్‌లోని ఒక 103 సంవత్సరాల వయసున్నటువంటి సాధు మహానుభావుడు చెప్పినటువంటి విషయాలు, ఇటు జ్యోతిష్య పరంగా కూడా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు భవిష్యవాణినే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మనం ఇది ఎందుకు నమ్మాలి అనేది చూసుకున్నట్లయితే 2026 అంటే గతంలో తను చెప్పిన విషయాలన్నీ జరిగాయి. కానీ మనం 2026 జనవరి నెల నుంచి ఈ జూన్ వరకు కూడా అతను చెప్పినటువంటి విషయాలు 90% సక్సెస్ అవ్వడం. అంటే ఇది మన దేశంలోనే ఇది ఒక చర్చకి దారి తీయడం. ఏంటి ఇంత చక్కగా మన రాశి కోసం, మన కన్యా రాశి వారి కోసం ఇంత చక్కగా చెప్పడం, అవన్నీ కూడా నిజమవుతుండడం. ఇది ఒక అద్భుతమే కదా! మరి ఈ జూలై నెలలో నా జీవితంలో ఇంకెంత మంచి జరగబోతోంది. అలాగే నా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అంటే నెగెటివ్ ఇబ్బందులు ఏం జరగబోతున్నాయి? ఆ ఇబ్బందులకు పరిష్కార మార్గాలేంటి? ఈ విషయాలు కూడా ఎంతో చక్కగా చెప్పడం జరిగిందండి. ముందుగా కన్యా రాశి వారందరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే చాలా సంతోషకరమైనటువంటి విషయాలతో పాటుగా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మన కుటుంబం కోసం మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? అంటే మన కుటుంబం మీద ఎవరెవరు ఎలాంటి నరఘోష, నరదిష్టులు ఎందుకు చేస్తున్నారు? ఎన్నో విషయాలు చెప్పడం జరిగిందండి. అవన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. ముందుగా కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 అవ్వచ్చు. హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారి కోసం. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారే కాకుండా నా పేరులో మొదటి అక్షరం పీతో మొదలవుతుందండి అనుకునేటువంటి వారు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఏదైతే విద్యార్థులు, ఉద్యోగస్తులు, అలాగే వ్యాపారస్తులకి ఈ జూలై నెల ఇటు ఆర్థికంగా అవ్వనివ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వనివ్వచ్చు, ఉద్యోగాల పరంగా అవ్వనివ్వచ్చు, అన్ని రకాలుగా కూడా మనకి మంచి జరగబోతోంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఏదైతే మనసులో కోరుకున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడంతో పాటుగా ఆయా వృత్తుల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారందరికీ కూడా కొంచెం మనశ్శాంతి కలిగి పని మీద ఒత్తిడనేది తగ్గుతుంది. ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. గౌరవం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. మన మాటకి విలువ చాలా ఎక్కువగా పెరుగుతుంది. మనకు మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడంతో పాటుగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతారటండి. అంటే ఇటు ఉద్యోగస్తులందరికీ కూడా ఎంత మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు వ్యాపార రంగంలో ఉన్నవారికి, ఇటు ఆర్థికంగా చాలా చక్కగా ఉండడంతో పాటుగా మనకున్నటువంటి అప్పులు గానీ, ఇబ్బందులు గానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. మనకి ఖర్చులనేవి తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఒక స్థలం కొనుక్కోవడం గానీ, ఒక వాహనం కొనుక్కోవడం గానీ, వస్తువులు కొనుక్కోవడం గానీ, ఒక మంచి ఇల్లు కొనుక్కొని, ఒక మంచి ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకొని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని పిలుచుకొని ఇంట్లో శుభకార్యం చేసుకోవడం. ఇలాగే ఇటు విద్యార్థులకైతే ఇటు గవర్నమెంట్ రంగంలో గానీ, ఇటు ప్రైవేట్ రంగంలో గానీ మంచి ఉద్యోగం అనేది మంచి ప్యాకేజ్ తోటి వాళ్ళు సాధించుకోవడం. అలాగే చదువులో కూడా వాళ్ళు మంచి ముందడుగు వెయ్యడం. వాళ్ళు విదేశీ చదువుల కోసం, విదేశీ ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం. ఇటు వ్యాపారస్తులకి, ఇటు ఉద్యోగస్తులకి, ఇటు విద్యార్థులకి అందరికీ కూడా ఒక పండగ లాంటి వార్త మనకి జూలై నెలంతా కూడా. అలాగే వివాహ శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి, వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ జూలై నెల ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. పిల్లలకి మంచి వివాహ సంబంధాలు కుదరడంతో పాటుగా ఇంట్లో శుభకార్యాలు జరగడం. అలాగే మన జీవితంలో మనం ఏదైతే లక్ష్యాలను పెట్టుకున్నామో ఆ లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతాము. శత్రువుల మీద విజయం సాధిస్తాము. అలాగే ఇటు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడంతో పాటుగా చిన్న చిన్న మనకి రావాల్సిన ధనం విషయంలో కూర్చొని మాట్లాడుకునే విషయాలుంటాయి. మనం ధనం ఇచ్చుకునే విషయాల్లో మనం కూర్చొని మాట్లాడుకునే విషయాలుంటాయి. అలాగే కుటుంబంలోని మనకు రావాల్సిన ఆస్తుల విషయంలో కూర్చొని మాట్లాడుకునే విషయాలుంటాయి. అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు, అలాగే వ్యాపార బంగారు వర్తక, కిరాణా, అలాగే వస్త్ర వ్యాపారులతో పాటుగా చిన్న చిన్న వ్యాపారస్తులకి కూడా మంచి లాభదాయకంగా ఉండి అప్పులన్నీ తీరిపోయి మనసు ప్రశాంతతదని లభిస్తుంది. అలాగే చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు పెడుతున్న వారికి, అలాగే కొత్తగా నూతనంగా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం గానీ, నూతన వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఒక మంచి సువర్ణ అవకాశాలే మనకి లభించే అవకాశం ఉందని చెప్పడం జరిగిందండి. ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో స్త్రీలకవ్వచ్చు, పెద్దవాళ్ళకవ్వచ్చు, పిల్లలకవ్వచ్చు, అందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండడంతో పాటుగా, అలాగే భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మన జీవితంలో మనం ఏదైతే ముందడుగు వేస్తున్నామో, మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రతి ప్రయత్నం కూడా 90% సక్సెస్ అవ్వడం. ఇది ఒక అదృష్టమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. అలాగే స్థిర, చర ఆస్తుల తాలూకా విలువలు పెరగడం. ఇది కూడా ఒక మంచి శుభ పరిణామం. అలాగే మనకు రావాల్సినటువంటి ఆస్తులు కూడా మన చేతికి రావడం, ఆర్థికంగా బలోపేతం అవ్వడం, కుటుంబం అంతా కూడా ప్రేమ, ఆప్యాయతలతో చాలా చక్కగా ఉండడం. కుటుంబంలో గొడవలు గానీ, భార్యాభర్తల మధ్యన ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, అన్నదమ్ముల మధ్యన గొడవలున్నా, ఆస్తి తగాదాలున్నా అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి, అందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది. మరి మనం ఏదైతే నెగెటివ్ అనుకున్నామో, ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నామో, ఆ విషయాలు కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందామండి. ముందుగా ఏంటంటే మనకి మానసిక స్థితి మీద చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందటండి. అంటే మన ఆలోచనలు ఎవరో ఏదో నాకు చేస్తున్నారేమో, నాకు రేపు ఏం జరుగుతాదో, నా ఆరోగ్యం ఎలా ఉంటుందో రోజు రోజుకి క్షీణిస్తుంది. ఎవరైనా ఏదైనా చేశారేమో, నా కుటుంబం మీద నరఘోష, నరదిష్టి చాలా ఎక్కువగా ఉందేమో, అసలు రేపు ఎలాగా నా పిల్లల భవిష్యత్తు ఎలాగా, నా ఆర్థిక ఎలాగా, నా అప్పుల బాధలు తీరడం ఎలాగా, ఇలా అనేక రకాలుగా డిప్రెషన్ అవ్వచ్చు, మన ఆలోచన తీరవ్వచ్చు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతుండడం, ఏదో ఆందోళనకరంగా ఉంటూ ఉండడం, ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉండడం, ఈట్లన్నిటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం శివనామ స్మరణ. ఆ మహాశివుని యొక్క శివనామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి గుండెంత ధైర్యం వస్తుంది. ఇటు మనకి అన్ని పనులు చాలా చక్కగా జరుగుతాయి. కానీ మనకి ఆందోళన అనేది ఉండిపోతుంది. ఆ ఆందోళన దూరం అవ్వాలన్నా, మన కుటుంబం మీద నరఘోష, నరదిష్టి తాలూకా ప్రభావం తగ్గాలన్నా, మన జీవితం అత్యున్నత స్థాయికి వెళ్ళాలన్నా భగవంతుని యొక్క శివనామ స్మరణ చేసుకోవడం ఎంతో ముఖ్యము. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం గుడికెళ్ళి చాలా చక్కగా అభిషేకం కూడా చేసుకున్నట్లయితే, ఈ జులై నెల నుంచి కూడా మన జీవితంలో ఎంతో మంచి జరగబోతోంది. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.